తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో అడుగడుగునా ఎన్నో ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, మరెన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దీనరక్షకుడిగా, ఆపదమొక్కుల వాడిగా, అనాథ రక్షకుడిగా వాడవాడలా కొలువు తీరాడు కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు. పరమాత్ముడు తన సర్వాంతర్యామి తత్వాన్ని చాటుతూ ఎన్నో రూపాలు ధరించాడు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా బల్లి రూపంలో స్వయంభూగా వెలిసి విశాఖ సాగర తీరాన భక్తులచే నిత్య నీరాజనాలందుకుంటున్న అల్లిపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వైభవ విశేషాలతో మీ ముందుకొచ్చింది నేటి తీర్థయాత్ర. శ్రీ తిరుమలవాస జగదీశ కరుణాభరణాయికనీ చరణమి శరణు కలినాశ కనరాదాసుల ప్రేమతో వినరామామొర ఏడు కొండలపై వెలసిన ఈశ పరమేశ తిరమై వరమై శ్రీ తిరుమలవాస జగదీశ. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన అతి పురాతన ఆలయం అల్లిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. బల్లి రూపంలో కొండపై దర్శనమివ్వడంతో బల్లిగిరి వెంకటేశ్వర స్వామిగా వ్యవహరించేవారు. కాలక్రమంలో బల్లిగిరి కాస్త అల్లిపురంగా రూపాంతరం చెందింది. ఈ ఆలయానికి సంబంధించి మరో విశేషమేమిటంటే స్వామివారి నేత్ర దర్శనం. ఇంతటి విశిష్టత వెంకటేశ్వరుని దర్శించుకోవడం మన పుణ్యఫలం. సహజ వనరులు హృదయంగా ప్రతిబింబిస్తాయి. మానసికోల్లాసాన్ని కలుగజేసే ఆధ్యాత్మిక ఆనందాలకు కేంద్ర బిందువు బంగాళాఖాతం సముద్ర తరంగాల సంభాషి ఈ విశాఖ నగరి. శ్రీ మహావిష్ణువు కలియుగావతారమే ఈ వెంకటేశ్వరుడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు బహు విచిత్రంగా తన చిద్విలాసాన్ని ప్రకటించాడు. ఆ లీలా విశేషమే ఈ అల్లిపురం క్షేత్రాన బల్లి రూపాన దర్శనమివ్వటం. భక్తుల పాలిట కొంగు బంగారమై ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అభయహస్తంతో శంఖ చక్రాలతో సువిశాల నేత్ర దర్శనంతో భక్తులను కటాక్షిస్తున్నాడు. బల్లిరూపు వెంకటేశ్వరుని దర్శనం అపురూపము, అరుదైన దర్శనం. ఆ బల్లిరూపు మూర్తి ఇప్పటికీ ఓ ప్రత్యేక దర్శనంగా గర్భాలయంలోనే లభిస్తుంది. క్రీస్తు శకం 1834లో డచ్ వారు వ్యాపార నిమిత్తం వచ్చినప్పుడు ఒక పెను తుపాను కారణంగా ఓడలు సముద్రంలో చిక్కుకున్నాయి. ఆ సమయంలో వారికి మట్టిలో కూరుకుపోయి బల్లి రూపంలో ఉన్న స్వామి ప్రతిమ శంఖచక్రాలతో కనిపించింది. తుపాను బారు నుండి తమను రక్షిస్తే స్వామికి గుడి కడతామని మొక్కుకున్నారు. వెంటనే వారి ఓడలు క్షేమంగా ఉన్నాయని కబురందింది. దీంతో అనుకున్న ప్రకారం బర్మా నుంచి మట్టి తీసుకుని గుడిని నిర్మించి మొక్కులు చెల్లించుకున్నారట. అలా ఏర్పడి అల్లిపురం బల్లిగిరి వెంకటేశ్వరుని ఆలయంగా ఖ్యాతి నొందిన పవిత్ర ఆరామమిది. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నేత్ర దర్శనం కేవలం వారానికి ఒక్కరోజు గురువారం మాత్రమే ఉంటుంది. కానీ విశాఖలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి నేత్ర దర్శనం ప్రతినిత్యం ఉండటం విశేషం.
దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, కష్ట నివారణ గోవింద. గర్భాలయ ద్వారంపై బల్లి రూపం దర్శనమిస్తుంది. బల్లికి సంబంధించి చాలా రకాల అపోహలు ప్రచారంలో ఉన్నాయి. సర్వజీవుల్లో తాను ఉన్నానని నిరూపించుకునేందుకే ఇలా దర్శనమిచ్చాడేమో ఆ శ్రీహరి. కలియుగంలో కలికల్మష దోషాల్ని నాశనం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమానమైన దేవుడు లేనేలేడు అని శ్రీవారిని అనేక మంది కవివరేణ్యులు చాలా అద్భుతంగా కీర్తించారు. గతంలో తిరుపతి వెళ్లాలంటే ఉత్తరాంధ్ర ప్రాంత భక్తులు ఈ వెంకటేశ్వర స్వామిని ముందుగా దర్శించుకునేవారట. అందుకే ఈ అల్లిపురం స్వయంభూగా వెలిసిన స్వామివారికి ఎంతో విశిష్టత, చారిత్రకత ఉంది. బల్లి రూప వెంకన్న దర్శనం తర్వాత మనకు సుపరిచితమైన స్వామి నిండైన విగ్రహం సకలోపచారాలు అందుకుంటూ స్థానక భంగిమలో దర్శనమిస్తుంది. శంఖు చక్రాలు చెరకు భుజాన అలంకృతమవ్వగా పెద్ద తిరునామం మాటున స్వామి నేత్రాలు తొంగి చూస్తూ ఉంటాయి. పైనుంచి గజమాలలు ధరించిన స్వామి కట్టి వరద హస్తాలతో అచ్చం తిరుమలగిరి వాసుడిలా కనిపించి మైమరిపిస్తాడు. నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇదే ఆలయ ప్రాంగణంలో దశావతారాల స్వరూపాలు వర్ణరంజితంగా కనువిందు చేస్తాయి. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. 1963లో పునఃనిర్మాణం గావించుకున్న ఈ ఆలయం 1970 మే 10న స్వామివారి మూల విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసుకున్న ఈ ఆరామం నిత్యోత్సవాలతో కళకళలాడుతూ ఉంటుంది. గోవింద గోవింద గోవింద, తిరుమల వెంకటేశ పదముల శ్రీనివాస. విశాఖ తీరాన వైభవంగా కొలువైన శ్రీ వెంకటేశ్వరుని కోవెల నిత్యం సందడిగా భక్తజన సమ్మర్దంగా ఉండటానికి ఇక్కడ నెలకొన్న అనేక ఉపాలయాల శోభ కారణం. ఆ ఉపాలయాలలో శ్రీహరి దేవేరులు, అలివేలుమంగ, పద్మావతి, గోదాదేవుల మందిరాలు ఓ ప్రత్యేకతతో అలరారుతూ ఉంటాయి. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ, వచ్చెను అలమేలు మంగ. ఇదే ఆలయ ప్రాంగణంలో తొలి పూజలందుకునే గణపతికి, ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామికి, రుద్రాంశ సంభూతుడైన హనుమంతునికి ఉపమందిరాలున్నాయి. ఆయా దేవుళ్ళు ఈ ప్రత్యేక మందిరాలలో సందర్శకుల పూజలందుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. గణపతి కూడా ఇదే ఆలయ ప్రాంగణంలో నెలకొని భక్తుల సకల విఘ్నాలను తొలగించి కరుణించే స్వరూపుడుగా ఉంటాడు. భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ్చ దేహిమే. ప్రపంచానికి ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు. ఒక ప్రత్యేక కోవెల్లో కొలువైన సకల ఆరోగ్య ప్రదాత దివ్య తేజో విరాజితుడైన ఆ భాస్కరునికి నమస్సులు అర్పించి ఆ స్వామి కృపకు పాత్రులవుతారు భక్తులు. భయాన్ని తొలగించి అభయాన్ని ప్రసాదించే హనుమద్రూపం సర్వశుభకరంగా గోచరిస్తుంది. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, రామనామ తారక మంత్రఫలాన్ని అందిస్తూ అనుగ్రహిస్తున్నాడు అంజనీసుతుడు ఆంజనేయుడు. బ్రహ్మ కడిగిన పాదాలు, వసుధనే కొలిచిన పాదాలు, బలి తల మోపిన పాదాలు, అహల్య పాప ప్రక్షాళన చేసిన పాదాలు, ప్రేమతో శ్రీసతి ఆరాధించిన పాదాలు, సకల లోకాలకు పరబ్రహ్మమైనవి
శ్రీహరి దివ్యపాదాలు. శ్రీహరి పాదాలనే నమ్మి కొలిచేవారికి ఎటువంటి మోహావేశాలు దరిచేరవు. ఆ స్వామి చరణసేవ మహత్తరమైనది, పాపనాశనమైనది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని విశిష్ట దర్శనం ఈ బల్లి రూప దర్శనం. సకల జీవుల ఆత్మలోనూ నెలకొని ఉన్నాడనటానికి నిదర్శనంగా ఇచ్చే ఈ దర్శన భాగ్యం సకల సర్వమంగళకరం. శ్రీ తిరుమలవాస జగదీశ కరుణాభరణాయిక నీ చరణమి శరణు కలినాశ. శంకు చక్రాలతో బల్లి రూపంలో స్వయంభూగా వెలసిన ఆ స్వామి లీలా వైభవ విశేషాలు అనంతం. ఆపద సమయంలో తలిస్తే చాలు ఆపన్న వరదుడై అండగా ఉంటాడు ఆ స్వామి.